హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. ఏంటి ఏదో ఎర్త్ చుట్టూ లైన్స్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి మినీ వ్లాగ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుస్తుంది. ఈ లైన్స్ చూసారు కదా, ఇది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. మన భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది మన ఇంట్లో ఉండి లేదా మన ఇంటిపైకి వెళ్ళి దీన్ని లైవ్గా చూడొచ్చు. ఎలా అంటారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, తెలుస్తుంది మీకు కూడా. ఐఏఎస్ స్టేషన్ మన భూమి నుండి సుమారు 400 కిలోమీటర్లు అంటే 250 మైళ్ళు ఎత్తులో ఉంటుందంట. ఇది మన ఎర్త్ చుట్టూ తిరగడానికి 1.5 అవర్ పడుతుందంట. అంటే 90 నిమిషాలండి. అంటే రోజులో మొత్తము 16 సార్లు తిరుగుతుందంట మన ఎర్త్ చుట్టూ. ఇది మన ఇంట్లో నుండి లేదా ఇంటి మీద నుండి చూడాలంటే కనుక గూగుల్లోకి వెళ్ళి wsn.spaceflight.esa.int అని చెప్పేసి టైప్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వేర్ ఈజ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. అప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో రౌండ్ ఆఫ్ చేసింది చూడండి, స్పేస్ స్టేషన్ సింబల్ తోటి. అదే మన స్పేస్ స్టేషన్. ఆ వైట్ లైన్ మీదుగా వెళ్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ కూడా లైన్ కూడా ఉంది. ఆ ఎల్లో కలర్ లైన్ని ఫాలో అవ్వకండి, ఓన్లీ వైట్ లైన్ని ఫాలో అవ్వండి. ఆ వైట్ లైన్ మీదుగా మన స్పేస్ స్టేషన్ అనేది వెళ్తుంది. ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా మొత్తం మన భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది కదా ఈ స్పేస్ స్టేషన్. ఆ వైట్ లైన్ అనేది ఏ మ్యాప్ లొకేషన్ పైన ఉందో మనం చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి మేము చూస్తున్నప్పుడు ఇది టెక్సాస్ మీదుగా వెళ్తుంది ఆ వైట్ లైన్. సో అది మేము గమనించాము. అందుకే మేము బయటకు వచ్చి చూద్దామని చెప్పేసి ఆ స్పేస్ స్టేషన్ని గమనిస్తూ ఉన్నాము. మీకు ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటే కింద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కనిపిస్తుంది కదా, సో మీరు దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. సో మీరు ఉండే లొకేషన్లో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే మన భూమి మీద నుండి ఎంత దూరంలో ఉందనేది తెలుసుకోవడానికి, అండ్ స్పీడ్ కూడా మనకు కనిపిస్తుంది, ఎంత స్పీడ్లో అది ట్రావెల్ అవుతుందని చూపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఇది కింద ఓపెన్ చేసినప్పుడు మీకు కింద గూగుల్ మ్యాప్స్ లాగా ఇలా గూగుల్ మ్యాప్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ మ్యాప్ పైన కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అంటే లైక్ ఏ లొకేషన్ మీదుగా అది వెళ్తుంది అని చెప్పేసి అక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, అది. మీరు ఒకవేళ నైట్ టైం చూడాలనుకుంటే కనుక బయటకు వెళ్ళి ఇది ఓపెన్ చేసుకొని మీరు చూడొచ్చు. అక్కడ మీకు నైట్ టైంలో పైన కనిపిస్తూ ఉంటుంది. ఇది నక్షత్రాలలాగా మెరుస్తూ ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి ఫ్లైట్స్ వెళ్తూ ఉంటుంది కదా, దానిలాగా కూడా అది మెరుస్తూ ఉండదండి. సో జస్ట్ అది ట్రావెల్ అవుతుంటుంది. ఒక లైట్ ట్రావెల్ అవుతున్న సింబల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు గమనించవచ్చు. మీరు ఈ మ్యాప్స్ చూసుకొని లేదా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసుకొని. నేను దీన్ని నైట్ టైంలో రికార్డ్ చేశాను, బయటికి వెళ్ళి ఆకాశంలో చూసుకుంటూ. మీకు ఇక్కడ సరిగ్గా కనిపించలేదు, అంటే చీకట్లో ఆ లైట్ మొబైల్ రికార్డింగ్ సరిగ్గా అవ్వలేదండి. మీరైతే పర్టికులర్గా గమనించవచ్చు. మీ దగ్గర టెలిస్కోప్స్ లేదా బైనాక్యులర్స్ ఉంటే ఇంకా ఈజీగా చూడొచ్చు. ఒకవేళ అలా ఉంటే కనుక చూసేయండి. మీకు కూడా ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం.